2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆంధ్రాలో? తెలుగుదేశం పార్టీ గన్షాట్గా గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది. మరి వైసీపీ పరిపాలన బాగుందంటున్నారు బయట వైసీపీ నాయకులు. ఎక్కడా లేదు. అసలు వాడు ముఖ్యమంత్రి కాదు, వాడు ఫ్యాక్షన్ లీడర్. జనం అది మర్చిపోతున్నారు. జనాలకి సంక్షేమ పథకాలు 99% నెరవేర్చామంటున్నారు. జరుగుతుంది ఒకటి, చెబుతుంది ఒకటి. అంత సంక్షేమ పథకాలు తెలుగుదేశంలో కూడా బాగా జరిగినాయి. ఎగ్జాంపుల్ ఎస్సీ సప్లైన్ ఉంది, అసలు ఇప్పుడు అడ్రస్సే లేదు. చేస్తాం తక్కువ, చెప్పేది ఎక్కువ. మరి ఎన్ని సీట్లు రావచ్చు టీడీపీకి? టీడీపీకి సీట్ల గురించి కరెక్ట్గా నేను అంత ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్ నా దగ్గర లేదు, కానీ బట్ ఇట్ ఈస్ ఏ కన్సిడరింగ్ గుడ్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి, ఇండిపెండెంట్గా ఫార్మ్ చేయడానికి సీట్లు వస్తాయి. ఓకే. మరి బాపట్ల నియోజకవర్గంలో మాట్లాడుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేష్ నగర్ గెలుస్తారా, లేదంటే అటు కోన రఘుపతి గారు వైసీపీ నుంచి గెలుస్తారా? తెలుగుదేశం పార్టీ వేగేష్ నరేంద్ర గెలుస్తాడు. అంత మెజారిటీ రావచ్చు ఈయనకి. మెజార్టీల గురించి మనకి ఇంకా 20 రోజులు టైం ఉంది కాబట్టి కొద్ది కరెక్ట్ ఫిగర్, అంటే రోజువారీ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు చెప్పినట్టుగా మేము అభిమానులమి. నాకే ఏ పార్టీలో ఏ పదవే లేదు, బట్ తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం బాగుండాలని కోరుకునేవాళ్ళం. అందుకే గెలుస్తారీగా మెజార్టీల గురించి ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళం కాదు కదా. పక్కాగా గెలుస్తారా మరి? అనుమానం లేదు. కోన రఘుపతి గారు ఎందుకు గెలవరంటే ఏం చెప్తారు? ఎందుకు గెలవరంటే ఓవరాల్గా పార్టీ చేంజ్, పబ్లిక్లో చేంజ్ వచ్చింది. అసలు ఆ గవర్నమెంటు, ఆ విధానాలు అవన్నీ డిస్ట్రక్టివ్, అన్ప్రొడక్టివ్ పాలసీలు జగనేమి మభ్యపెట్టలేదండి. వాడు గెలిచే రోజునే సిబిఐ వాళ్ళ 43,000 కోట్లకి ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది. జనం అతను మంచివాడు కాదని తెలిసే ఓటేశారు. కాబట్టి వాళ్ళు కొత్తగా అనుకునేది ఏముంది? ఈజ్ నాట్ పొలిటీషియన్, ఈజ్ ఏ ఫ్యాక్షన్ లీడర్. బాపట్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో? అంటే నేషనల్ హైవే గ్రాంట్లు రాటానా కొన్ని రోడ్డు వర్కులు జరిగింది. దట్ ఈజ్ మనం నేషనల్ హైవే గ్రాంట్, యాక్చువల్గా నేషనల్ హైవే గ్రాంట్ దీనికి ఇవ్వకూడదు, బట్ ఆయన ఏదో పర్సనల్గా నేషనల్ హైవే గ్రాంట్ని ఈ ఊరికి లోకల్ స్టేట్ హైవే గ్రాంట్కి తెచ్చుకోగలుగుతాను రోడ్డు వర్కులు జరిగింది.